హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి. అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలండి. మిల్క్ పౌడర్ పాలల్లో బాగా కలిసిపోవాలండి. అప్పటి వరకు కలుపుకోవాలి. ఈ రెండు కలిసిపోయిన తర్వాత అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం గట్టిపడేంత వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలండి. దీనికి కొంచెం టైం పడుతుందండి. చూడండి, గట్టిపడిపోయింది. ఇలా మొత్తం గట్టిపడిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత అందులో 3 స్పూన్లు మైదా వేసుకోవాలండి. కొంచెం సోడా వేసుకోవాలి, తినే సోడా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా వస్తాయండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోండి. మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవద్దండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలి. కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి. అన్ని సైడ్స్ చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. దానికి సరిపడ్డట్టు 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. అందులో 3 లేక 4 యాలకులు వేసుకోవాలి. ఇంకా కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలండి. దీనికి పాకం రావక్కర్లేదు. జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి చేతితో ఇలా పట్టుకుంటే జస్ట్ మీకు ఇలా అంటుకున్నట్టుగా ఉండాలి. స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో గాని లేకపోతే ఇలాంటి ఒక బాక్స్ లో గాని వేసుకోవాలి. అంటే గులాబ్ జామున్ మొత్తం సిరప్ తో కవర్ అవ్వాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న వేడివేడి గులాబ్ జామున్ ఇందులో వేసేయాలి. ఇప్పుడు గులాబ్ జామున్ షుగర్ సిరప్ ని మొత్తం పీల్చుకునేంత వరకు ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ గా గులాబ్ జామున్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.